నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అదానీతో మోదీ బంధంపై ప్రశ్నిస్తూనే ఉంటానన్న రాహుల్. జైల్లో పెట్టినా భయపడేది లేదని స్పష్టీకరణ. రాహుల్ అనర్హతతో కేంద్రానికి సంబంధం లేదన్న భాజపా. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే డ్రామాలంటూ విమర్శ. వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నిధులు విడుదల చేసిన సీఎం. 45 నెలల్లో మహిళా సాధికారతకు కృషి చేశామన్న జగన్. ఎమ్మెల్సీ ఫలితాల దెబ్బతో జగన్కు నోరు పెగల్లేదన్న లోకేష్. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటమి తప్పదని జోస్యం. పోలవరం ఎత్తు తగ్గింపుపై సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. పూర్తి స్థాయిలో నిర్మించకపోతే తీవ్రస్థాయి ఉద్యమమేనన్న సాధికార సమితి. కోవిడ్ అప్రమత్తతపై రాష్ట్రాలు యూటీలకు కేంద్రం లేఖలు. పరీక్షలు పెంచి లక్షణాలపై తప్పకుండా నివేదించాలని ఆదేశం. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం. 48 కిలోల విభాగంలో పసిడి సాధించిన నీతూ గాంగాస్. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నీతూ గంగాస్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 48 కిలోల విభాగం తుది పోరులో మంగోలియాకు చెందిన లుత్సాయ్ ఖాన్పై 5-0 తేడాతో నీతూ ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో నీతూ గంగాస్ ఫైనల్కు చేరింది. హర్యానాకు చెందిన నీతూ గంగాస్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తొలిసారి పసిడి ముద్దాడింది. గతేడాది స్టాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతూ ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో దూకుడు ప్రదర్శించింది. వరుసగా 3 బౌట్లలోనూ ప్రత్యర్థిని నాకౌట్ చేసి సెమీస్ చేరిన ఆమె ఆ పోరులో బలమైన కజకిస్తాన్ బాక్సర్ బల్కి బెకోవాపై 5-2తో గెలిచింది. ఏడాది కాలంగా ఆటలో ఎంతో మెరుగైన నీతూ ప్రత్యర్థిని బట్టి తన వ్యూహాలు మార్చుకుంటూ విజయాల వేటలో సాగుతోంది. ఇప్పటికే 2 సార్లు ప్రపంచ యూత్ ఛాంపియన్గా నిలిచిన 22 ఏళ్ల నీతూ ఇప్పుడు తొలిసారి సీనియర్ టైటిల్ దక్కించుకుంది. పార్లమెంట్లో తాను చేయబోయే రెండో ప్రసంగం గురించి భయపడే ప్రధాని మోదీ తన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మోదీ భయాల నుంచి ప్రజల దృష్టి మరల్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే పారిశ్రామికవేత్త అదానీతో ప్రధాని మోదీ సంబంధంపై ప్రశ్నిస్తూనే ఉంటారన్న రాహుల్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నేరపూరిత పరువు నష్టం కేసులో లోక్సభ సభ్యత్వం రద్దయిన మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చిన ఆయన తన గురించి కేంద్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం తానెప్పుడూ ఇతర దేశాల సహాయం కోరలేదన్నారు. లండన్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వలేదని రాహుల్ పేర్కొన్నారు. कि हिंदुस्तान में लोकतंत्र पर आक्रमण हो रहा है और इसका हमको हर रोज नए नए उदाहरण मिल रहे हैं. सवाल मैंने एक ही पूछा था. अदानी जी की शेल कंपनीज हैं, उसमें 20,000 करोड़ रुपया किसी ने इन्वेस्ट किया. अदानी जी का पैसा नहीं है. ये जो 20,000 करोड़ रुपए हैं ये किसके हैं, ये सवाल मैंने पूछा. अदानी जी और नरेंद्र मोदी जी के रिश्ते के बारे में डिटेल में बोला. मोदी जी गुजरात के सीएम बने थे तब से रिश्ता है और उसके बहुत सारे पब्लिक प्रूफ्स हैं. हवाई जहाज में मैंने फोटो दिखाई, पार्लियामेंट में मैंने दिखाई. फिर मेरी स्पीच को एक्सपंज किया गया. मैंने स्पीकर को डिटेल चिट्ठी लिखी कि मैंने कहा कि एयरपोर्ट्स अदानी जी को रूल बदल के दिए गए हैं. चिट्ठी लिखी, कोई फर्क नहीं पड़ा. फिर मेरे बारे में मंत्रियों ने पार्लियामेंट में झूठ बोला. मैंने विदेशी ताकतों से मदद मांगी. मैंने ऐसी कोई बात नहीं की है. పారిశ్రామికవేత్త అదానీతో ప్రధాని మోదీ సంబంధంపై ప్రశ్నిస్తూనే ఉంటానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. లోక్సభ సభ్యత్వం రద్దు చేసినా లేదా జైల్లో వేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. सवाल पूछना मैं बंद नहीं करूंगा. नरेंद्र मोदी जी का अदानी के साथ क्या रिश्ता है और 20,000 करोड़ रुपए किसके हैं, मैं पूछता जाऊंगा. मुझे कोई डर नहीं लगता इन लोगों से. और अगर ये सोचें
कि मुझे डिस्क्वालीफाई करके, धमका के, जेल में डाल के मुझे बंद कर सकते नहीं। मैं हिंदुस्तान के लोकतंत्र के लिए लड़ रहा हूं और मैं हिंदुस्तान के लोकतंत्र के लिए लड़ता रहूंगा, किसी चीज से नहीं डरता हूं। అదానీ వ్యవహారంపై భయపడే ప్రధాని నరేంద్ర మోదీ తనపై అనర్హత వేటు వేయించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ కళ్లలో భయం చూశానని పేర్కొన్నారు. I've been disqualified because the Prime Minister is scared of my next speech. He's scared of the next speech that is going to come on Adani. I've seen it in his eyes. So he's terrified of the next speech that is going to come, and they don't want that speech to be in Parliament. That is why, first the distraction, now the disqualification. తాను ఎవరినీ క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడి మెకానిజం నరేంద్ర మోదీ అదానీ సంబంధమే అని రాహుల్ ఆరోపించారు. राहुल गांधी सोचता है मेरा नाम सावरकर नहीं है, मेरा नाम गांधी है। गांधी किसी से माफी नहीं मांगता। इस देश में लोकतंत्र खत्म हो गया है। इस देश के लोग जो इनके दिल में है, हमारे दिल में है, बोल नहीं सकते हैं। इस देश के इंस्टीट्यूशन पर आक्रमण हो रहा है। उस आक्रमण का मैकेनिज्म नरेंद्र मोदी जी और अदानी जी का रिश्ता है, वो फाउंडेशन है। मैं नरेंद्र मोदी जी पर सवाल नहीं पूछ रहा हूं, मैं अदानी जी पे सवाल पूछ रहा हूं। बीजेपी अदानी जी को क्यों प्रोटेक्ट कर रही है? आप नरेंद्र मोदी जी को प्रोटेक्ट कीजिए। आप इसलिए अदानी जी को प्रोटेक्ट कर रहे हो क्योंकि आप ही अदानी हो। అనర్హత అంశంపై తనకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి పనిచేద్దామన్నారు. వెనుకబడిన వర్గాలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భాజపా ఆందోళనలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాహుల్ గాంధీకి విమర్శించే హక్కు ఉంది, కానీ అవమానించే హక్కు లేదని తేల్చి చెప్పారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోర్టు సూచించినా పట్టించుకోలేదని రవిశంకర్ తెలిపారు. చట్టం అందరికీ సమానమేనన్న రవిశంకర్ ప్రసాద్ పరువు నష్టం కేసులో ఇప్పటివరకు 25 మందిపై అనర్హత వేటుపడిందని, రాహుల్ గాంధీ అందుకు అతీతుడేమీ కాదని స్పష్టం చేశారు. రాహుల్కు విధించిన శిక్షపై పైకోర్టులో అప్పీలుకు వెళ్లకుండా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రవిశంకర్ ఆరోపించారు. श्रीमान राहुल गांधी ने पिछड़े समाज का अपमान किया था पब्लिक मीटिंग में। तो राहुल गांधी जी, अगर आपको गाली देने का अधिकार है, एब्यूज करने का अधिकार है, तो जो पीड़ित होते हैं उनको कोर्ट में जाने का अधिकार है। वो कोर्ट में सुनवाई हुई, उनको भी अपनी बात कहने का वकील के माध्यम से मौका मिला। कोर्ट ने पूछा आप माफी मांगेंगे, उन्होंने कहा मैं माफी नहीं मांगूंगा, तब ये फैसला हुआ है। और ये राहुल गांधी पर 7 मुकदमे और चल रहे हैं डिफेमेशन के, और देश भर में हम राहुल गांधी के खिलाफ पिछड़ों के अपमान के लिए जबरदस्त आंदोलन करेंगे भाजपा की ओर से, ये हम कहना चाहते हैं। उनके पास बड़े बड़े वकीलों की फौज है। वो लोग सूरत में जाके सेशन कोर्ट में स्टे क्यों नहीं आग्रह किया? वो हाई कोर्ट क्यों नहीं गए? वो सुप्रीम कोर्ट क्यों नहीं गए? यही कांग्रेस के प्रवक्ता पवन खेड़ा का मामला था, तो 1 घंटे में सुप्रीम कोर्ट से वो स्टे ले आए। कांग्रेस की वो फौज राहुल गांधी पर खामोश क्यों थी कि राहुल गांधी को एक बलिदानी बताओ और कर्नाटका में इसका लाभ लो। ఓబీసీలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు లోక్సభ సభ్యత్వం రద్దుతో కేంద్రానికి సంబంధం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. 5 ఏళ్ల కింద కర్ణాటకలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు చట్టపరమైన శిక్ష పడిందన్నారు. ఈ ఘటనపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాహుల్పై కేసు నమోదైందన్నారు. ప్రసంగాలు చేసే సమయంలో ఎవరికైనా తప్పులు దొరలడం సహజమన్న హిమంత బిశ్వ శర్మ, రాహుల్ వెంటనే ఆ రోజు క్షమాపణ కోరి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. Rahul Gandhi has not been disqualified by the government of India. Rahul Gandhi has been convicted by a court of law. And why he has convicted? In his speech, he has used unparliamentary, defamatory words against the OBC community. He should have rendered apology immediately after that speech. Sometime slip of tongue happen. It is even with us slip of tongues happen. But in next 10 minutes or 15 minutes, we issued a statement that sorry, that word has gone out of my mouth unintentionally or it was not intended. The matter would have been closed. But Rahul Gandhi has not apologized. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ద్వారా భాజపా సెల్ఫ్ గోల్ వేసుకుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. తీర్పుపై అప్పీల్కు వెళ్లేందుకు గడువు ఉన్నా ఆఘమేఘాలపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడాన్ని శశి థరూర్ తప్పుబట్టారు.
ఈ ఒక్క ఘటన విపక్షాలు ఏకం కావడానికి కారణమైందని, ఇది రాహుల్ గాంధీకి సైతం మేలు చేస్తుందని చెప్పారు. దీని పరిణామాలు భాజపా ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విషయంలో ఏం జరిగిందనేది ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయని తెలిపారు. ఎప్పుడూ అంటిముట్టనట్లు ఉండే విపక్షాలన్నీ ఈసారి ఏకమయ్యాయని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు సైతం రాహుల్పై అనర్హత వేటు వేయడాన్ని ముక్త కంఠంతో ఖండించాయని శశి థరూర్ ట్వీట్ చేశారు. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీని ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. కేరళకు చెందిన అభా మురళీధరన్ అనే పీహెచ్డీ స్కాలర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. తక్షణ అనర్హత వేటు అనేది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. అనర్హత పేరుతో పార్టీల రాజకీయ ఎజెండాలకు సెక్షన్ 8(3) ప్రోత్సహిస్తోందని, ఇది నేరుగా రాజ్యాంగ మూల స్వరూపంపైనే దాడి చేస్తుందని పిల్లో పేర్కొన్నారు. ఇది దేశ ఎన్నికల వ్యవస్థకు అశాంతిని కూడా కలిగిస్తుందని తెలిపారు. ఈ పిటిషన్ శుక్రవారం రాత్రి దాఖలు కాగా వచ్చే వారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలి 2 ఏళ్ల శిక్ష పడిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం దాఖలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ అన్నారు. ప్రతి అడుగులోనూ మహిళా స్వావలంబనే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇంతలా అండగా నిలుస్తున్న తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని సీఎం కోరారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ ఆసరా 3వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 78.94 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో 6,419 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఏటా 30,000 కోట్ల రుణాలిస్తున్నామన్న సీఎం 99.55% చెల్లింపులతో పొదుపు సంఘాలు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు. పొదుపు సంఘాల్లో విప్లవాన్ని ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలించే పరిస్థితిని తీసుకువచ్చామని తెలిపారు. 91% పైగా సంఘాలు ఏ గ్రేడ్ సంఘాలుగా మార్పు చెందాయన్న జగన్ మహిళలపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 45 నెలల పరిపాలనలో మహిళా సాధికారితే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 2 వాయిదాల్లో 12,758 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజుల ఆసరా పండుగ కార్యక్రమంలో భాగంగా మరో 6,419 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. ఈ 6,419 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే 19,178 కోట్ల రూపాయలు నేరుగా ఈ ఒక్క ఆసరా అన్న కార్యక్రమం ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అయినట్టు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు 14,000 రూపాయలు సగటున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏటా 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు రుణాలుగా ఈ రోజు అందుతా ఉన్నాయి. ఈ రుణాలన్నీ కూడా చెల్లించటంలో కూడా 99.55% రికవరీ ఉండడం. ఆంధ్ర రాష్ట్రం అక్క చెల్లెమ్మలు రోల్ మోడల్ గా ఈ రోజు దేశానికి నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఈ 45 నెలల కాలంలోనే అక్షరాలా ఇచ్చిన సొమ్ము 2,25,000 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మనందరి ప్రభుత్వం అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా నిలబడింది అని చెప్పుకునేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. సీఎం దెందులూరు పర్యటనకు జనాలను భారీగా తరలించారు. ఆర్టీసీ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. అయితే సభా ప్రాంగణంలో కేవలం 15 గ్యాలరీలే ఏర్పాటు చేయడంతో భారీగా వచ్చిన మహిళలకు అవి ఏమాత్రం సరిపోలేదు. దీంతో చాలా మంది మహిళలు రోడ్లపైనే నిలిచిపోగా మరికొంతమంది సీఎం సభ ప్రారంభానికి ముందే అక్కడి నుంచి వెనుతిరిగారు. వాహనాల్లో తరలించిన మహిళలు సభ వద్దకు వచ్చారో లేదో అని ప్రత్యేకంగా పుస్తకాలు ఏర్పాటు చేసి మరీ వారి పేరు రాసుకుని నిర్ధారించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల దెబ్బకు దెందులూరులో జరిగిన సభలో సీఎం జగన్ కు మాట రాలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగిన యాత్రలో భారీ సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. లోకేష్ కు నటుడు నారా రోహిత్ సంఘీభావం తెలిపారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 50వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో జోరుగా సాగింది. 3 రోజుల విరామం తర్వాత ఓబులదేవర చెరువు నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా స్థానికుల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు కదిలారు. సాయంత్రం పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జనం ఈ సభకు తరలివచ్చారు. మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా వస్తుందదిగో యువగణం. చంద్రబాబు రాజకీయం ముందు జగన్ అమూల్ బేబీ లాంటి వారని బహిరంగ సభలో లోకేష్ వ్యాఖ్యానించారు. నెల్లూరు నుంచే జగన్ కు పతనం మొదలవుతుందని గతంలోనే తాను చెప్పినట్లు గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటమి తప్పదన్నారు. ఈ యువగలం దెబ్బ ఎలా ఉంది జగన్ రెడ్డి? దెబ్బ అదుర్స్ కదా. ఆయన రాజకీయం ముందలా ఈ జగన్మోహన్ ఎంత ఒక అమూల్ బేబీ. ఈ రోజు జనమే జగన్ ని నమ్మట్లేదు. కనిన తల్లి జగన్ ని నమ్మట్లేదు. తోడుబుట్టిన చెల్లి జగన్ ని నమ్మట్లేదు. ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ ని నమ్మట్లేదు. అంతెందుకు నిన్న మొన్న చూసాం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని నమ్మట్లే. ఈయన అంటాడు సింహం సింగిల్ గా వస్తుంది, ఆయన ఎంట్రీగా ఎవడు వీకలేడని. మొన్న 4 ఎమ్మెల్సీల దెబ్బకి ప్రజలు ఆయనకి మంచిగా గుండు కొట్టి పంపించారు. అందుకే ఈరోజు సభలో సౌండ్ రాలేదు తల్లికి. నారా లోకేష్ సోదరుడు నటుడు నారా రోహిత్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీల గెలుపుతో తెదేపా ప్రభంజనం మొదలైందని, రానున్న ఎన్నికల్లో తెదేపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోహిత్ అన్నారు. యువత వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా తీసుకుంటున్నారు. సో మీరు చూస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ డే నుంచి చూస్తే ఇప్పటికీ రెస్పాన్స్ చాలా పెరిగింది. అది ఒక మంచి పరిణామం. మార్పు అయితే మొదలైందండి. అది మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చూసాం. అండ్ ఖచ్చితంగా ఈ యువగాలకు వచ్చే రెస్పాన్స్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి సభల్లో కనపడుతుంది. సో ఖచ్చితంగా ప్రజలకి డిఫరెన్స్ తెలిసింది. సో ఖచ్చితంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతున్నారు. వై నాట్ 175 అనేది కొంచెం హాస్యాస్పదంగానే అనిపించింది. బట్ వాళ్ళకే డిఫరెన్స్ తెలిసి ఉండాలి. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలే టీడీపీ ఎమ్మెల్సీకి సపోర్ట్ చేయడం. సో వాళ్ళే దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. తిరుమలలో గంజాయి వార్త షాక్కు గురిచేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకు విస్తరిస్తోంది అనడానికి ఇదో సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తుందన్నారు. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాకు జత చేశారు. ఓపెన్ చూసా ఓపెన్ ఎత్తు తగ్గించకుండా పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలని సామూహిక దీక్షలు చేయనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద దీక్షలు చేస్తామని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించే కుట్రను మానుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు పునరావాసం కల్పించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిండా ముంచి దాని ఎత్తు తగ్గించి రాబోయే రోజుల్లో మన ప్రయోజనాలని దెబ్బతీసే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో ముంచుతారు. రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఇవాళ నోరు మెదపైన దుస్థితిలో పడిపోయిన కారణంగా ఇవాళ ఇంత తీవ్రమైన అన్యాయానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇవాళ 135 అడుగులకు తగ్గించి అది 92 టీఎంసీలు మాత్రమే అక్కడ నిల్వ ఉంచడం వల్ల ఏ రకంగా కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు. దీనిపైన సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల దగ్గర కూడా ఈ నెల 27, 28 తేదీల్లో దీక్షలు చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం.
పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్దేశిత ఎత్తు కన్నా నిర్మాణం తగ్గించినా నీటి నిల్వలో మార్పులు చేసినా తీవ్రస్థాయి ఉద్యమానికి వెనుకాడబోమని పోలవరం సాధికార సమితి ప్రకటించింది. పోలవరం విషయంలో నెలకొన్న అపోహలు, సందేహాల నివృత్తి కోసం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు సమయం కోరామని, అవకాశం లభిస్తే ప్రధాని ఇతర ముఖ్యులను కలిసి చర్చిస్తామని తెలిపింది. ఏప్రిల్ 2వ వారంలో భీమవరం లేదా పాలకుల్లో రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలతో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమితి నేతలు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లోనూ 150 అడుగులు ఎత్తుండే విధంగా ఎఫ్ఆర్ఎల్ ఖచ్చితంగా నిర్మాణం జరగాలి. ఖచ్చితంగా ఆ స్థాయికి జరిగితేనే దానివల్ల వనగూడేటువంటి ప్రయోజనాలు ఏదైతే మనం అనుకుంటున్నామో 7.2 లక్షల ఎకరాలు నూతనంగా సాగు రావటం, 960 మెగావాట్ల విద్యుత్ రావటం, దగ్గర 80 టీఎంసీని గోదావరి నుంచి కృష్ణాకి అనుసంధానం చేయటం, అట్లాగే కుడి ఎడమ కాలువల నుంచి అనుబంధంగా ఉన్న సుమారు 534 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ రావడం, విశాఖపట్నానికి కావాల్సిన 24 టీఎంసీ నీళ్లు ఇండస్ట్రియల్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కావాల్సిన వాటర్ కూడా మనం అక్కడ తీసుకునేటువంటి అవకాశం. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని నిర్మాణం చేయాలనేది మన డిమాండ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రజలకి న్యాయం చేస్తుందా? వాళ్ళు ఇంకా దీన్ని ఇలా డ్రాగ్ ఆన్ చేస్తే భవిష్యత్తుని అంధకారం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేవు. అప్ టు 151 లెవెల్ వరకు తీసుకెళ్లే వరకు, మొత్తం DPR2 ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రక్త తర్పణకైనా సిద్ధపడతాం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ ప్రజా సునామీ రాబోతుందని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైకాపా పార్టీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తితో రగిలిపోతున్నారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుమానించారు. నన్ను అనుమానించిన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరుగుతున్నానని చెప్పని 2 నెలల ముందే చెప్పారు. ప్రజా సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తే ఆ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయకుండా 3 ఏళ్ల ముందు ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతకాల కాగితాలని ముఖ్యమంత్రి గారి సంతకాలకే దిక్కు లేకుంటే ఆఖరికి వారాస్థాయి దర్గా అభివృద్ధికి 15 కోట్లు నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చిన ఆర్థిక శాఖ అనుమతి లేదంటే దాన్ని నేను ప్రశ్నించా. ఆ ప్రశ్నల్ని ప్రజా సమస్యల కోణంలో చూడకుండా రాజకీయ కోణంలో చూశారు, అనుమానించారు. అందుకే నేను దూరంగా జరిగింది. ఎంతమంది వస్తారో నాకైతే తెలియదండి. అసంతృప్తిగా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నమాట నిజం. కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా ముందుకు వచ్చారు. చాలా మంది లోపల రగిలిపోతున్నారు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉందండి. ఓ శాసనసభ్యుడు మరో పార్టీ రావాలంటే మరికొన్ని కూడా ఆలోచన చేస్తాడు. అక్కడ అసంతృప్తి ఉన్నా కూడా మరో పార్టీలో నాకు స్థానం ఉంటుందా లేదా. అలా రాజకీయ పార్టీలో అవకాశం దొరికినప్పుడు చాలా మంది కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా సునామీ రాబోతుంది. ఒక రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. ఆ రాజకీయ సునామీలో రాష్ట్ర రాజకీయాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తడ నుంచి ఇచ్చాపురం దాకా ఒకే నిర్ణయంతో ముందుకు సాగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని ఘంటాపదంగా నమ్మకంగా చెప్తున్నా. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు సిఐడి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై మార్చి 28వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలో ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటికి సిఐడి పోలీసులు వెళ్లారు. అయితే ప్రస్తుతం విజయ్ ఇంట్లో లేరని సిఐడి పోలీసులకు అయ్యన్న పాత్రుడు తెలిపారు. నోటీసులు తీసుకోవటానికి అభ్యంతరం లేదని, ప్రస్తుతం విజయ్ అందుబాటులో లేనందువల్ల 2 రోజుల్లో విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని వివరించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ను ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విశాఖలో విడుదల చేశారు. రాయితీలతో ఏర్పడే డిస్కంలలో లోటు 10,135 కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరించేందుకు అంగీకరించిందని నాగార్జున రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ఉండదని ఏపీ ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. 5 కోట్లు డీబీటీకి సంబంధించింది. 9 గంటల వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ అయితే ఏమి, ఈ సబ్సిడీలు ఇచ్చే ఈ 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అయితే ఏమి, అక్వా రంగంలో కానీ మిగతా ఇతర ఈ నాయి బ్రాహ్మణులకు, ఇటువంటి వాళ్లకు, దోబీలకు, గ్రానైట్ ఇండస్ట్రీస్కు వీళ్ళకి ఇవ్వాల్సిన ఈ సబ్సిడీలు రూపంగా ఇవన్నీ కలిపితే 10,135 కోట్లు లోటు వచ్చింది. ప్రభుత్వం అందుకు భరించేదానికి సన్నద్ధంగా మాకు వాళ్ళ సంసిద్ధతను తెలిపింది. ఈ ప్రభుత్వ చర్య వల్ల ఈ వినియోగదారులకు మీద అదనపు భారము వేసే అవసరం లేకుండా పోయింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించేందుకు నిర్ణయించింది.
అందుకోసం ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ, ICMR సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. వైద్య సామగ్రి, ఆక్సిజన్, ఔషధాల లభ్యతను అంచనా వేసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ డ్రిల్స్లో పాల్గొనాలని పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య భారీగా పడిపోయిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం చూసుకుంటే చాలా తక్కువగా ఉందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కోవిడ్ హాట్స్పాట్లను గుర్తించి వైరస్ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలి వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యల ద్వారా కోవిడ్ వ్యాప్తిని నిరోధించవచ్చని తెలిపింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1590 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. గత 146 రోజుల్లో ఇదే అత్యధికం. దేశంలో కోవిడ్ క్రియాశీలక కేసులు 8601కి చేరాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఒక్కో సిలిండర్పై ఇచ్చే 200 రూపాయల సబ్సిడీని మరో ఏడాది పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో 9.60 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. ఉజ్వల పథకం సబ్సిడీ పెంపు వల్ల లబ్ధిదారులకు పెద్ద ఊరటనివ్వటమే కాకుండా శుద్ధమైన వంట ఇంధనం వాడకం పెంపునకు దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు జనపనారకు కనీస మద్దతు ధర కూడా పెంచినట్లు తెలిపిన ప్రధాని ఈ నిర్ణయం రైతులకు మరింత సాధికారత కల్పిస్తుందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జనపనార కనీస మద్దతు ధరను 300 రూపాయల పెంపుతో క్వింటాలు ధర 5,050 రూపాయలకు చేరింది. త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలకు తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 124 స్థానాల్లో పోటీ చేసే వారి జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కుమారుడి స్థానమైన వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పేర్కొంది. కర్ణాటక PCC చీఫ్ DK శివకుమార్ తన నియోజకవర్గమైన కనకపుర స్థానం నుంచి బరిలో నిలుస్తారని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే చింతాపూర్ SC నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించింది. ఈ నెల 17న ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ మొదటి విడత జాబితాను హస్తం పార్టీ సిద్ధం చేసింది. కర్ణాటక శాసనసభ పదవీ కాలం మే నెలలో ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో అధికార పీఠంపై ఉన్న భాజపాను గద్దెదించి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న RRR చిత్రం విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. దర్శక దిగ్గజం రాజమౌళి విజన్లో రామ్ చరణ్, జూనియర్ NTRల అద్భుతమైన నటనతో RRR చిత్రం గ్లోబల్ ఫిల్మ్గా మారి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. ఈ సందర్భంగా చిత్రాన్ని నిర్మించిన DVV ఎంటర్టైన్మెంట్ రామ్ చరణ్, NTRలతో ఉన్న ప్రత్యేక పోస్టర్ను ప్రేక్షకులతో పంచుకుంది.